కృష్ణా జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన కృష్ణా జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పేదలకు చేరువవుతుందని, అధికారులు సచివాలయాల ద్వారా పేదలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేయాలని, ప్రతి పథకం పేదవాడి చెంత చేరాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అబౌట్ 33లో ఉంటే తర్వాత ఇప్పుడు రిమైనింగ్ ఆ 1 ఏకర్లో పోయినసారి కాకుండా ఇంకొక హాఫ్ ఏకర్ ఉంటే ఆయన కూడా ఎలిజిబుల్ చేస్తారు. అది కూడా రాస్తున్నాం. రైట్ లేదు గ్రౌండ్ ఆఫీసర్స్ ఈ ఎడిట్ ఆప్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకంటే ఎన్యుమరేషన్ మీద మార్నింగ్ ఇచ్చారు కాబట్టి టైం వాళ్ళకి కూడా అంత టైం కావాల్సింది. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ రోజు విత్తనాలు మనం వేయకపోతే ఆ మాయిశ్చర్ పోయిందంటే ఆ విత్తనాలన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఎంత ఫాస్ట్గా చేయగలరు, లేదా రైతు కొనుక్కుంటే మీరు ఏమైనా సబ్సిడీ ఇస్తారని ఏమైనా పరిశీలన చేయగలరా ప్రభుత్వానికి చెప్పి. ఎందుకంటే వన్ అండ్ ది సేమ్, మనం విత్తనాలు ఇచ్చిన అదే ఖర్చు, లేకపోతే మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అది క్యాష్ ట్రాన్స్ఫర్ దగ్గర డీబీటీ ద్వారా ఇచ్చేస్తే కూడా బాగుంటుంది. ఒకసారి మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, లేదా సీనియర్ అధికారితో మాట్లాడితే అది బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ఎండిపోతున్నాయి పొలాలు. మన విత్తనాలు మార్చకపోతే మొలకెత్తాం, అప్పుడు నష్టం. ప్రస్తుత నివారణ పరిస్థితుల్లో రైతులు ఎక్కువగా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆర్టీజీఎస్ 3 విషయాలు నివర్ తుఫాను అనేది దురదృష్టం మన రైతుల్ని ఒక రకంగా కుదేలు చేసింది. నేను కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగాను. మచిలీపట్నం, అట్లాగే పేడన, అవనిగడ్డ, చెల్లూరుపేట ఏరియాలో తిరగడం జరిగింది. నిజంగా చేలలో పోతే మొలకెత్తిన విత్తనాలు చూసి రైతుల కళ్ళలో నీళ్లు రావడం కూడా చూశాను. అవనిగడ్డలో ఒక ఊళ్ళో చల్లపల్లి మండలంలో ఒక కౌలు రైతు దాదాపు 12 ఎకరాలు వేశాడట. మరి ఎకరానికి 35,000 నష్టం వచ్చింది. ఆ నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నేను పరామర్శించడం జరిగింది.
కృష్ణా జిల్లాలో మాకు తెలిసింది అతను ఒకటి ఎంతమంది చనిపోయారు ఏంటనేది వాళ్ళకి ఎక్స్గ్రేషియా మరి ప్రభుత్వం ఎంత ఇవ్వదలుచుకుంటే అసలు ఇస్తుందా ఇవ్వదా అనేటటువంటిది ఒకటి తెలియాలి. ఎవరైనా రైతు ఆత్మహత్య చేసి రైతు ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా ఆదాయపడద్దు, ఎవరు ఆత్మహత్య చేసుకోరు, దయచేసి వాళ్ళని ఎవరు కూడా ప్రేరేపించదు. కలెక్టర్ ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 దశల్లో జరిగిన తుఫాన్లు అవ్వచ్చు, అకాల వర్షాలు అవ్వచ్చు, త్వరితగతిన స్పందించారు ముఖ్యమంత్రి గారు. వెంటనే రైతులందరికీ కూడా పంట నష్టం జరిగిన రైతులందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి జిల్లా సమీక్ష మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్. నివర్ తుఫాన్ ఎఫెక్ట్ వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు స్పందించారు. మీరు కూడా తెల్లవారి వెంటనే బయలుదేరి నియోజకవర్గాలన్నీ కూడా తిరిగారు. మా నియోజకవర్గం కూడా తిరిగారు, కడి నియోజకవర్గం. నివర్ తుఫాన్ ఎఫెక్ట్ మేజర్ గా జరిగిన నియోజకవర్గం పేడన బాగా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది సార్. తప్పనిసరిగా దీన్ని రైతులందరినీ కూడా ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు, 15 కల్లా ఎమ్మెల్యేషన్ పూర్తి చేయండి, 31 కల్లా రైతుల అకౌంట్ లో డబ్బులు ఇస్తామని చెప్పారు. మీరు దయతో రైతులందరినీ ఆదుకునే విధంగా, మరీ ముఖ్యంగా కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని మేజర్ గా ఆదుకునే విధంగా, వాళ్ళకి నష్టం జరగకుండా చూసే విధంగా జేసీ మేడం గారు కూడా మొన్న గూడూరులో పర్యటన చేశారు. తప్పనిసరిగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలుపుకుంటూ, ఈరోజు దయచేసి ఈ సమావేశం ద్వారా కృష్ణా జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా భరోసా ఇద్దాం. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అగాయిత్యం లేదు. మనం ఉన్నాం, మన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆదుకుంటాం. ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా ముందుగానే తెలియచెప్పండి, తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఈ మెసేజ్ ని మన అభివృద్ధి మన సమావేశం ద్వారా తెలుసు. ఎందుకంటే సిసిఐ నామ్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్న కాటన్ కొంత మా ఏరియాలో పర్టికులర్ గా కలర్ కొంచెం చేంజ్ అయింది, రోజ్ కలర్ అట్లా వచ్చింది, బ్లాక్ కలర్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం క్రౌడింగ్ వచ్చింది, కొంత దగ్గరికి వచ్చింది కాటన్. దీన్ని మనం ఎలా అడ్రస్ చేస్తాం? చాలా కాటన్ ఇప్పుడు నందిగామ మార్కెట్ యార్డ్ లో ఉండిపోయింది. బయర్ ఏమంటున్నాడంటే ఇది క్వాలిటీ బాగాలేదు అని అంటున్నాడు. దీన్ని మనం అడ్రస్ ఎలా చేయాలి? ఎందుకంటే వరుసన వర్షాల వల్ల దీన్ని ఎలా అడ్రస్ చేస్తామో ఒకసారి. ఇప్పటిదాకా గౌరవ సభ్యులు అందరూ చెప్పారు, అధికార ప్రతిపక్ష సభ్యులు. జిల్లా బాగా దెబ్బతింది, రైతులు బాగా రాజధానిగా నష్టపోయారు. సరే, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు. మీరు ఒకసారి జిల్లా అధికారులు వాళ్ళు ఏంటంటే కొన్ని నామ్స్ పెట్టుకున్నా, లేకపోతే కొన్ని అస్పష్టమైనటువంటి రూల్స్ ఉన్న విషయాల్లో కొన్ని నష్టపరిహారం పరిధిలోకి వస్తాయి, రావని చెప్పి అట్లా చేస్తున్నారు. కాస్త దురాటమైనతో, కాస్త పెద్ద మనసుతో రైతులను ఆదుకునే విధంగా, అంటే మీరు కొంచెం ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు ఒక యూనిట్ గా చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి చేస్తున్నారు. లాస్ట్ టైం కృష్ణా జిల్లాకు కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. ఈ జిల్లా మొత్తం ఒక యూనిట్ గా తీసుకొని ఒక స్టోరేజ్ పాయింట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఎస్సీ ఆంధ్రప్రదేశ్. దాన్ని దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి జిల్లా మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన ఉంది. దాన్ని దయచేసి నాబార్డు, ఏషియన్ బ్యాంకు, లేకపోతే XYZ తర్వాత మనం చెప్పలు పడదాం. అది మీరు ముఖ్యమంత్రి గారితో చెప్పేసి, మీరు కూడా జిల్లా మినిస్టర్ ప్లస్ మీకెండ్ ఉంది కాబట్టి అది కూడా పెడితే, ఎస్పెషల్ గా ఈ పెడ నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ సమస్య బాగా ఉంది. అవనిగడ్డ ఉంది, పామర్ ఉంది, బట్ మిగిలిన వాటర్ చోట్ల కూడా ఉంది సార్. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా దాన్ని కూడా కొంచెం ప్రయారిటీగా తీసుకొని దాన్ని కొంచెం వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేందుకు మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం పెట్టించమని చెప్పేసి మేము రిక్వెస్ట్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మొన్న ఈ వరదలు వచ్చినప్పుడు పొలాల్లో తిరుగుతున్నప్పుడు ఈ నీళ్ళని పొలాల్లో ఆగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డ్రైన్స్ లో నీళ్లు పోవట్లేదు. మనం రాజశేఖర రెడ్డి గారు సార్ ఉన్నప్పుడు అప్పుడు అవనిగడ్డలో అప్పుడు పైలాన్ స్టార్ట్ చేశారు. కొంత మేరకు
మరి ఆ రిజల్ట్ ఆ డ్రైన్స్ రిపేర్ చేసిన చోట ఆ రిజల్ట్ కరెక్ట్గా వచ్చినాయా లేదా ఆ డ్రైన్స్ ఈఈ గారు చెప్పాలి. మిగిలిన ప్రపోజల్ ఇప్పటిలోపు కంప్లీట్ చేస్తారు. దాని ఫండ్స్ కింద నాబార్డులో 2.75% ఉండేటువంటి స్కీము, అంటే తక్కువ వడ్డీతో ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉంది. మరి కలెక్టర్ గారు కానీ ఆ ప్రపోజల్ గారు పంపించేస్తే మా లెవెల్లో మేము కూడా 1-2 సార్లు నాబార్డు చైర్మన్ గారిని కలిసి ఆ ఫండ్స్ పే చేసి ఆ డ్రైన్స్ కూడా కొంచెం కంప్లీట్ చేయడానికి ఆస్కారం. అదొక పాయింట్. తర్వాత మాకు అవనిగడ్డ ఏరియాలో ఈ చుక్కల భూముల సమస్య మీకు చాలాసార్లు మీరు దృష్టికి వచ్చింది. మొన్న నేను మేడం ఉషారాణి గారిని కలిసినప్పుడు మీకు ఫోన్ చేశాను. సో అది ప్రతిసారి మా అవనిగడ్డ ఎమ్మెల్యే గారు వస్తారు, కలుస్తుంటారు. కోడూరు, నాగాయలంక ఏరియాలో ఎప్పుడు పోయినా వాళ్ళు ఆ భూమి అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం పడతా ఉన్నారు. బట్ వాళ్ళు ఓనర్స్ ఆ భూమికి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం. దయచేసి మీరు ఆ సమస్యను కూడా త్వరగా మీరు తీసుకొని అది కంప్లీట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా పడగొట్టి ఆ 25 పెంచి కట్టాలి. అవి కట్టుకోకుండా ఆ డబ్బుల్ని ఆర్ఎండ్బి రోడ్డు పక్కన ఆర్ఎండ్బి వాళ్ళు కట్టుకోవాల్సిన వాల్స్ కట్టుకున్నారు. ఆ కాంట్రాక్టర్ అప్పుడున్న పాలకులు కలిసి చేసిన ఇబ్బంది. మాకు ప్రాబ్లం ఏంటంటే ఇవాళ వచ్చిన నష్టంలో 15 నుంచి 20% తగ్గి ఉండేది. ఎప్పుడు జరిగింది? లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మనం చేయాల్సింది మనం ఏం చేయాలి? అమౌంట్ ఇచ్చారు. ఒక్కోదానికి 70 lakhs 80 lakhs కూడా వచ్చింది. నూజివీడు కాన్స్టిట్యున్సీకి అతి స్వల్పంగా 17 crores వచ్చింది. 17 crores అండి. 60-70 వచ్చింది కూడా. నూజివీడు కాన్స్టిట్యున్సీలో 85 ఏరియాస్ లో కూడా చాలా అన్యాయం జరిగింది. మీరు 30 crores మాకు ఎవరిలో పోతున్నారు ఎట్లా? రైతాంగం 1-4 సార్లు వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి సార్. 2, ఈ మైనర్ మేజర్ ఇరిగేషన్ మీద మా దగ్గర నుంచి గొడవ మీద వెళ్తా ఉంది కాబట్టి మొన్న ఉదాహరణకి వెలగలేదు అనే విలేజ్ లో కాస్వే ఒకటి ఉంటే మొత్తం కొట్టుకుపోయిందండి. అసలు గొడవ మీద దెబ్బకి అటు నుంచి రైతులు పంటలు మొత్తం తీసుకురావాలంటే అది ఒకటే మార్గం. లేకపోతే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి పంటలు ఇంటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, లేదా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు వెంటనే కనుక మనం రిపేర్లు చేసుకోకపోతే ఈ డ్యామేజ్ అయ్యి ఉన్న వరదల్లో 1,16,00,000 26 వర్కులు ప్రతిపాదనలు పంపించారు కలెక్టర్ గారి దగ్గరికి. అవి తక్షణం శాంక్షన్ చేయకపోతే రేపు సీజన్ కి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదే కట్ల మీదుగా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకోవాలి కాబట్టి వాటన్నిటిని తక్షణం మీరు ఆమోదించి ఆ 1,16,00,000 ఇంకా శాంక్షన్ చేస్తే రైతాంగానికి రేపు పైనుంచి నీళ్లు వెళ్ళి 3-4 రోజులు ట్రాఫిక్ ఆగిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన విజయవాడలో రాని ట్రాఫిక్ అంతా కూడా ఈ ముత్యాలపాడు ఇటు డైవర్షన్ అంతా ఉందన్నమాట. అవి 4 బ్రిడ్జెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తక్షణ అవసరం అని చెప్పి ప్రతిపాదనలు పంపించున్నారు సార్. అవి ఒకటి సీరియస్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది సార్. సరే సార్, ఒక్క నిమిషం. ఇది వీధి లైటింగ్ సంబంధించి సార్ గత ప్రభుత్వం కొన్ని మండలాలు కాంట్రాక్ట్ ఇచ్చింది సార్. మా నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలం అసలు వాడు ఫోన్ ఎత్తుకోడు. నేను స్వయంగా 10 సార్లు ఫోన్ చేశాను సార్. ఒకసారి ఫోన్ ఎత్తాడు, ఎమ్మెల్యే చెప్పడానికి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేశాడు వాడు. మా నాయకులతో ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తట్లేదు, లైట్లు వేపించట్లేదు సార్. అర్జెంట్ గా వాడిని క్యాన్సిల్ చేయటం, దానికి ఏదో తక్షణ పరిష్కారం కావాలి సార్. చాలా గ్రామాల్లో అసలు గొడవగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. రైతులతో సంబంధమైన 2 అంశాలు మీ దృష్టి తెస్తాను సార్. ఒకటి చీమలపాడు గంపలగూడి, అది రహదారి సార్. ఆ రహదారిలో కట్లేరని వాగు ఉంది సార్. ఆ వాగు మీద బ్రిడ్జి. నమస్కారం సార్. గత గవర్నమెంట్ లో ఈఎస్ఎల్ అండ్ నెట్ క్యాప్ 2 సంస్థలకి ఈ జిల్లాలో ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది సార్. అయితే గౌరవ శాసన సభ్యులు అండ్ గౌరవ మంత్రులు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారు ఎక్కడా లైట్లు వెళ్ళట్లేదని. అయితే మొన్న తమరు 50 days క్రితం కమిషనరేట్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడైతే ఆ కంపెనీ వాళ్ళు రావట్లేదో ఆ గ్రామ పంచాయతీ నిధుల నుంచే లైట్లు వేసుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో నేనేం చెప్పలేదు సార్. అలాగే డబ్బు ఒకరి వాడే కూడా అమౌంట్ రావట్లేదు.
ఇచ్చారు సార్. అది ఆ ఫండ్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంటే భరిస్తారు, పంచాయతీకి సంబంధం లేదు. మెయింటెనెన్స్ కట్టమని చెప్పారు సార్, అది కూడా కట్టలేదు సార్. ఈసీ చార్జెస్ కట్టాలని అందరూ తెలుసు, మీరు చెప్పారండి. అది ఎఫ్పీడీసీ చెప్పారు. ఆయన మాట్లాడింది లైట్ల గురించి మీరు పంచాయతీ కట్టుకోమని చెప్పామండి గారు. లైట్లు కనుక పోతే పంచాయతీ గురించి చేసుకోమని చెప్పారు సార్. స్టేట్ లో అంత ఏదైనా లైట్లు పోయితే పంచాయతీలో నుంచి తీసేసుకోండి అని చెప్పాము. అదే అతను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ వర్కింగ్ సిస్టమ్ అలా అంటే మరొక తెలియదు, మీరు కన్సర్న్ మినిస్టర్ మీ దృష్టికి తీసుకొస్తే బాగుంటుందండి. ఈ శానిటేషన్ కి డబ్బులు ఇవ్వాలంటే శానిటేషన్ మనం కాంట్రాక్ట్ ఏదో ఇస్తాం సార్. ఇస్తే వాళ్ళకి పేమెంట్ ఇస్తానికి 5 నెలలు 6 నెలలు ఇవ్వకపోతే ఆ వర్కర్స్ ఎట్లా పనిచేస్తారు సార్? డిపి ఆఫీస్ ఫైల్ పంపిస్తే రకరకాల కారణాలతో పోనీ నేను యాక్సెప్ట్ చేస్తా, ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదు అని అంటే కనుక ఎక్కడ ఇవ్వద్దు. అంతేగాని మీకు ఇష్టం ఉంటేనేమో ఇచ్చేస్తారు, ఇష్టం లేకపోతేనేమో ఆపేసే సిస్టమ్ ఉంటే అది కరెక్ట్ కాదు. మంత్రి గారు, మీరు డిపో గారి ఆఫీస్ లో ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. యనమలకుదురు అనే గ్రామంలో కోవిడ్ టైంలో గత గవర్నమెంట్ ఫిక్స్ చేసిన శానిటేషన్ కాంట్రాక్టర్ ఎవరున్నాడో వాడు మనం బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే, సిస్టమ్ లో బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే అతను కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి అప్పటికప్పుడు మన ఒక కార్పొరేటర్ గారు విజయవాడ ఉంటే ఆయన దగ్గర నుంచి ఆయన ఏరియాలో వర్కర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెడితే 5 నెలల నుంచి బిల్లు ఇవ్వరండి. 5 months నుంచి తిరుగుతా ఉన్నారు. ఇంకా ఓపెన్ గా మాట్లాడితే చాలా డేంజర్ అది. 5 నెలల నుంచి తిరుగుతా ఉన్నారు సార్. ఈ జిల్లాలో లేబర్ చేసినాం సార్. సిటీ మొత్తం సర్వే చేస్తే స్మాల్ రైన్స్ నియర్లీ 730 కిలోమీటర్లు వచ్చాయి సార్. తర్వాత మేజర్ రైన్స్ వచ్చేసి 300 కిలోమీటర్లు దాకా వచ్చాయి సార్. ఈ వీటిల్లో 142 కిలోమీటర్లు ఏవే డ్రైన్ చేయాలి, స్మాల్ రైన్స్ 302 కిలోమీటర్లు ఏ డ్రైన్ చేసి 3 సార్లు కౌన్సిల్ ప్రభుత్వంలో కౌన్సిల్లో మీటింగ్ పెట్టి అడిగాం సార్. మేము మొత్తం ఓపెన్ ప్రజెంటేషన్ ఇచ్చి అయితే అది అప్పుడు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు సార్. ప్రతి డివిజన్ లోనూ అవసరం ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయలేదా? ఈ నీళ్ళంతా ఎక్కడ పోవాలా? డ్రైనేజ్ అన్నిటికీ అవుట్ ఫాల్స్ క్లియర్గా ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సార్. మన కమిషన్ గారు అయితే ఇప్పుడు కమిషన్ గారు ఆ విధంగానే టెండర్ పిలవాలి కదా. టెండర్ అప్పుడు స్కోప్ సరిగ్గా డిఫైన్ చేయాలి, ఫస్ట్ లో సరిగ్గా డిఫైన్ చేయలేదు సార్. అది వాళ్ళ మీద చెప్పేసి ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 1.5 year అయితే ఉంది. ఇప్పుడు కమిషన్ గారు రాశారు సార్. చాలా రోడ్స్ మేము ఇప్పుడు సర్వే చేసి ఎంత కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు క్లారిటీ వాళ్ళకి ఇచ్చేసాను సార్. రెండోది పోల్ షిఫ్టింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంచెం కోఆపరేషన్ తక్కువ ఉంది సార్. దానివల్ల కూడా వీళ్ళకి డిలే అవుతుంది. పేమెంట్ అయితే 2 సార్లు గవర్నమెంట్ క్లియర్ చేశారు. ఎల్ఎన్టీ స్పెసిఫిక్ విజయవాడ కోసం మంత్రి గారు వెళ్ళి అడిగి అది క్లియర్ చేయించారు సార్. పేమెంట్ ప్రాబ్లం లేదు. కానీ కంపెనీ యాసిటీస్ స్లోగా చేస్తున్నారు. 1000 మంది పెట్టి పనిచేసే ప్లేస్ లో 150 మంది పెట్టి పనిచేస్తున్నారు. అక్కడ మనకి డిలే అవుతుంది. సో వాళ్ళు వర్కర్స్ పెంచి టీమ్స్ ఇంక్రీజ్ చేసి ఇంతకు ముందు చేసినట్లు 500 మంది 1000 మంది పెట్టి పనిచేస్తారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కార్పొరేట్ మీద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీ వాళ్ళ అసలు ఏ ఒక్క డ్రైవర్ కూడా సరిగ్గా నిర్మించట. మీరు కాబట్టి రేపు ఉదయం రైతు పెట్టండి ఇవన్నీ కూడా రాష్ట్ర గారు ఒక పబ్లిక్ హెల్త్ కూర్చొని పెట్టుకొని ఇది సార్ట్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది సీరియస్ ఇష్యూ. రైన్ పడినప్పుడు డ్రైన్ వాటర్ ఎక్కడ వాగులు లేకపోకుండా ఊర్లోనే ఇల్లు మునిగిపోతూ అంటే ఎట్లయితుంది. అందుకే ప్రాజెక్ట్ రిపోర్ట్ కాంప్రహెన్సివ్ గా తయారు చేసింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్లస్ ఏజెన్సీ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని కలెక్టర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టండి ఈ వీక్ లో. అలాగే కన్క్లూడ్ చేస్తాం ఇప్పుడు నేను డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సార్. ఈ ఇయర్ 2020-21 సంవత్సరం ఖరీఫ్ కాను ప్రభుత్వం ఎంఎస్పీ రేటుని 1888 గ్రేడ్ ఏ కిందను కామానికి 1868 రూపాయల కింద నిర్ణయించడం జరిగింది సార్. లాస్ట్ టైం ఖరీఫ్ కంటే కూడా ఇది 53 రూపాయలు ఎక్సెస్ ఈసారి ప్రభుత్వం పెంచడం జరిగింది సార్. కృష్ణా జిల్లాకు సంబంధించి 340 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ని ట్యాక్స్ నుంచి, జీసీఎంఎస్ నుంచి మరియు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనికి 755 ఆర్బీకేని మనం 801 ఆర్బీకే మన జిల్లాలో ఉంటే 755 ఆర్బీకేని మనము ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి మ్యాపింగ్ చేయడం జరిగింది సార్. ఇప్పటి వరకు కూడా మన దగ్గర
36,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము కొనుగోలు చేయడం జరిగింది సార్. 4,360 మంది రైతుల దగ్గర నుంచి మనం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఎప్పుడు ఉండేటటువంటి స్పెసిఫికేషన్స్, ఎఫెక్టివ్ స్పెసిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఉంటాయి సార్. దానికి సంబంధించి ఈసారి ఎప్పుడు లేనిది ప్రభుత్వం ఆ స్పెసిఫికేషన్స్ లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సార్. డ్యూ టు ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి ఫ్లడ్స్ లో రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఈ డిస్కలర్ కానీ, డ్యామేజ్ కానీ లేదా స్ప్రౌటెడ్ కానీ వీటన్నిటినీ కూడా మనము ఎప్పుడు ఇంకా ఇప్పటి వరకు మన దగ్గర వాల్యూ కట్తో ఈ రోజు అంటే నిన్నటి వరకు కూడా మనం ఇంకా కొనుగోలు స్టార్ట్ అవ్వలేదు సార్. రెగ్యులర్ గా ఏదైతే ఎఫ్యూక్యూ నామ్స్ ప్రకారం ఉన్నాయో ఆ ధాన్యాన్ని ఇప్పటి వరకు మనం దగ్గర 68 కోట్ల రూపాయల ధాన్యాన్ని మనం కొనుగోలు చేయడం జరిగింది సార్. రైతు భరోసా కేంద్రంలో ఇప్పుడు మాకు రైతు భరోసా కేంద్రంలో ఎన్వాల్వ్మెంట్ అసిస్టెన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం సార్. వీటిలో ముఖ్యంగా రాజన్న పశు వైద్యం సందర్భంగా ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి 5,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి మందులను వాళ్ళకి సప్లై చేయటం, రైతు భరోసా కేంద్రం నుంచి మనకి రైతులకు కావాల్సినటువంటి సీడు, మినరల్ మిక్చరు, అదేవిధంగా తర్వాత క్యాటిల్ ఫీడ్ ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రం నుంచి సప్లై చేయడం జరుగుతుంది సార్. అది కాకుండా ముఖ్యమైనటువంటి స్కీమ్ ఏంటంటే సార్, రైతు వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం సార్. ఇదివరకు ఏ పశువు చనిపోయినా కూడా దానికి నష్టపరిహారం వచ్చేది కాదు, ఇన్సూరెన్స్ చేస్తుంటే మాత్రం వచ్చేది సార్. ఈ రోజున ఇన్సూరెన్స్ తో సంబంధం లేకుండానే ఏ పశువు అయినా సరే చనిపోతే దానికి మేలు జాతి పశువులు అయితే 30,000, అదేవిధంగా నాసిరకం జాతి గేదెలు కానీ ఆవులు కానీ 15,000, గొర్రెల మేకలు కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఈ గొర్రెల మేకల్లో ఒక్కొక్క దానికి 6,000 చొప్పున స్కీమ్ చొప్పున మన జిల్లాలో ఎంతో చక్కగా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి మన కలెక్టర్ గారి చొరవతో మేము ఫైల్ పెట్టిన వెంటనే 24 hours లోపలనే ఈ యొక్క నష్టపరిహారం రైతు డైరెక్ట్ గా వారి ఖాతాలోకి వెళ్తుంది సార్. ఇప్పటి వరకు కూడా 1,608 పశువులు చనిపోవడం జరిగింది. వాటి సందర్భంగా 4.37 crores మనం రైతులుగా ఖాతాలోకి వేసాం సార్. అదేవిధంగా గొర్రెలు కూడా 108 గొర్రెలు చనిపోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి 4.55 lakhs మనం ఆల్రెడీ వారి యొక్క రైతుల ఖాతాలోకి వేసేసాం. మన షీప్ అండ్ గోట్ డీవర్మింగ్ కూడా జరుగుతుంది. ఆ డీవర్మింగ్ కూడా అక్కడ కండక్ట్ చేస్తాం కనుక మీరందరూ వచ్చినట్లే సార్ మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడిగితే నేను సమాధానం చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు గ్రామాల్లో దాదాపుగా మా నియోజకవర్గంలో 106 గ్రామాలు ఉన్నాయి సార్. ఈ 106 గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు గత 7 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ డంప్ రోడ్లు ఎక్కడ లేదు సార్. దయచేసి గౌరవ మంత్రి గారు ఆ డంప్ రోడ్లు వేస్తే కొంచెం రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు సార్. దాని మీద తమరు నిర్ణయం తీసుకుని ఇంటర్నల్ రోడ్స్, విలేజెస్ రోడ్లో ఎంత ఇంపార్టెంట్ ఈ డంప్ రోడ్లు కూడా అంతే ఇంపార్టెంట్ గా కనిపిస్తా ఉన్నాయి సార్. దాదాపుగా ఒక్కొక్క డంప్ రోడ్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా ఉన్నాయి సార్. ఒకసారి దయచేసి ఆ విషయాన్ని కొంచెం ఈసారి దాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. సార్ అదేవిధంగా సార్ లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇరిగేషన్ లో ఒక ప్రాక్టీస్ ఉంది సార్. ఏంటంటే ఈ డ్రైన్స్ లో తూడు తీయటం అనేది అదొక సార్ డ్రైన్స్ లో తూడు తీయడం అనేది ఒక ప్రాక్టీస్ ఉంది సార్. దానికి ఏం చేస్తా ఉంటారంటే ఇక్కడ 5 సంవత్సరాల నుంచి కూడా ఆ డ్రైన్ లో ముందు కరెక్ట్ గా ఆ పంట వేసుకునే 10-15 రోజుల ముందు టెండర్ లో కాల్ఫార్ చేస్తారు సార్. ఆ టెండర్ లో ఎవరు వేస్తారో తెలియదు, కనీసం ఆ డ్రైన్స్ లో ఆ తూడు కూడా తీయరు సార్. లాస్ట్ టైం ఏమైందంటే ఏనుగులు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఒక డ్రైన్ ఉంది సార్. ఆ డ్రైన్ లో తూడు కాడకి టెండర్ అయిపోయింది. కనీసం తీయకపోతే దాదాపుగా 400 ఎకరాలు అక్కడ మునిగిపోయింది సార్. కానీ ఆ రోజు నేను పేర్నాని గారికి ఫోన్ చేస్తే వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇద్దరు కూడా అక్కడ మధ్య మీద కూర్చుని ఆ తూడు తీయించాం సార్. తూడు తీయించినందు వల్ల ఈసారి ఆ 400 ఎకరాలు ఎంతవరకు వచ్చినా కానీ మొరగలేదు సార్. అదేవిధంగా మా దగ్గర ఐనంపూడిలో ఒక డ్రైన్, ఐనంపూడి డ్రైన్ అని ఒకటి ఉంది సార్. ఆ ఐనంపూడి డ్రైన్ కూడా టెండర్లు జరిగింది సార్.
నేను ఒక 100 సార్లు ఎస్సీ గారికి 100 సార్లు కాదు సార్, ఒక 5-6 సార్లు ఫోన్ చేశారు ఎస్సీ గారికి. తర్వాత ఇంకా వదిలేశాను సార్. అది వదిలేయడం వల్ల దాదాపు 1000 ఎకరాలు మునిగిపోయింది సార్. దయచేసి మన ఈ కాంపన్సేషన్ ఇవన్నీ కూడా మన రైతులందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యారు. అంతకుముందు కూడా మేము చూసాం, అంతకుముందు గవర్నమెంట్ లో ఏం జరిగిందో చూసాం. ఆ విమర్శలు నేను పోదలుచుకోలేదు సార్. ఈసారి మన కాంపన్సేషన్ అందరికీ కూడా గుర్తించి ఇస్తా ఉన్నాం సార్. అది కాకుండా ఈ డ్రైన్స్ విషయం తీసుకోండి సార్. దయచేసి తమని అడిగేది, పోయినసారి ఏం టెండర్లు అయ్యాయి, వాళ్ళు ఏం వర్క్ చేశారు, దయచేసి అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేస్తే సార్ ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయి సార్. సార్ అదేవిధంగా సార్ ఇక్కడికైతే అప్పటికైతే తోడైతే ఉంది సార్, తోడు తీయలేదు ఆ టైంకి. సో అది అయిపోయిన తర్వాత ఏదైతే అనిల్ కుమార్ ఎమ్మెల్యే గారు పెయినాని గారు వచ్చారు, ఆ రోజు ఇమీడియట్ గా వాళ్ళు తీశారు. తర్వాత ఫ్లో తగ్గింది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఏంటంటే ఆ నీరు వెళ్ళడానికి ఒక ఎస్కేప్ రెగ్యులేటర్ బందకాల్లోకి ఆపరేట్ చేసి కొంచెం తగ్గించాము. సో అదే ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని మిగతా డ్రైన్స్ అన్నింటినీ ఒక అవి యాక్చువల్తో తీయించాం సార్. ఈ సీజన్లో యాక్చువల్గా బాగా తీయించాం సార్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. మనకి యాక్చువల్గా ఆయన కూడి డ్రైన్లో కూడాను తర్వాత తీయించారు సార్. కొద్దిగా ఛాలెంజ్ చేస్తాడు. మళ్ళీ అతను ఏమన్నా జెన్యూన్ గా ఉన్నాడా అంటే ట్యాక్స్ 10,000 కడతాడు సార్. దాదాపుగా 4 లక్షల రూపాయలు కట్టాల్సిన ట్యాక్స్ 10,000 రూపాయలు కడతాడు. అదేవిధంగా ఈ పొల్యూషన్ పర్మిషన్స్ అవన్నీ కూడా సరిగ్గా లేవు. అంటే అతను మనం ప్రభుత్వం 12-13 కోట్లు పెట్టి ప్రజల కోసం అక్కడ ల్యాండ్ కొంటే అతను గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు సార్. దయచేసి అతని మీద యాక్షన్ తీసుకోండి సార్. అదేవిధంగా అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా అన్ని బాగానే ఉన్నాయి సార్. ఈ పామర్లో 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతామనే ఒక బాధ ఉంది సార్. ఇది కోర్టులో స్టే తీసుకొస్తా ఉన్నాడు ఆ ఫ్యాక్టరీ అతను ఎస్సీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఉందని చెప్పి 4,20,000 రూపాయలు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు సార్. అదేవిధంగా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. నా సొంతంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ కార్యకర్త అని చెప్పి నా సొంత డబ్బులు 5 లక్షలు ఇచ్చారు సార్. అయితే ఉద్యోగం అడిగిందండి సార్ అమ్మాయి. అంటే మన ఎస్సీ ఎస్టీ కేసులో చనిపోయినప్పుడు ఏదో ప్రొవిజన్ ఉందని చెప్పి కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరినీ ఆనెస్ట్ గా ఉండమంటున్నారు, అన్ని చేయమంటా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు 1,00,000 రూపాయలు ఇస్తే ఫైల్ పంపిస్తామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అమ్మాయి ఇందాక అక్కడ బయట ఏడుస్తా ఉంది సార్. దయచేసి అలాంటి విషయాల్లో కొంచెం అధికారులు కూడా స్పందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఒక 15 గ్రామాల్లో ఏదో రూపంలో భూసేకరణ చేశారు సార్. విమానాశ్రయ విస్తరణను, రింగ్ రోడ్ను, ఇన్నర్ రింగ్ రోడ్ను, నేషనల్ హైవేను, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ అను, ఏపీఐఏసీను వివిధ రకాలుగా చేశారు. అక్కడ పొలాలు తీసుకున్న వాళ్ళకి వీళ్ళందరినీ కొన్ని అన్రిజాల్వ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మీరు చేసి గారు ఒకసారి ఎప్పుడైనా మీ టైం కుదిరినప్పుడు ఒకటేసారి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఒకసారి క్లోజ్ చేశారు. మత్స్యశాఖకు సంబంధించి మనకి వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్నింటిలో హైయెస్ట్ జీవీఏ దాదాపు 12,000 కోట్ల రూపాయల జీవీఏ తోటి ఫిషరీస్ కృష్ణా జిల్లా ఉంది సార్. నవరత్నాల పథకంలో సార్ 9,069 మంది మత్స్యకారులకి 10,000 రూపాయల చొప్పున దాదాపు 906 లక్షల రూపాయల మత్స్యకారులు పంపిణీ చేయడం జరిగింది సార్. అదేవిధంగా 9 రూపాయలు స్మార్ట్ కార్డ్ తోటి ముందస్తు సబ్సిడీ తోటి ఇవ్వడం జరుగుతుంది సార్. హెచ్ఎస్డి ఆయిల్ చిన్న బోట్లకి అయితే 300 లీటర్లు, పెద్ద బోట్లకు 3,000 లీటర్లు డీజిల్ ఆయిల్ సరఫరా చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయల మత్స్యకారులు చెల్లించడం జరుగుతుంది సార్. తర్వాత ఆక్వా సాగు చేసేటువంటి రైతులకి ₹1.50 చొప్పునే కరెంటుపై సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సార్. దీనికి గాను 185 కోట్ల రూపాయలు రైతులు లబ్ధి పొందుతున్నారు సార్. తర్వాత సాగరమాల మత్స్య దీని కింద ఫిషింగ్ హార్బర్ 348 కోట్లతోటి మొన్న వరల్డ్ ఫిషరీస్ డే రోజున గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ చేయడం జరిగింది సార్. ఆ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ కింద
మచిలీపట్నం, అవటిగడ్డ, బంటుబిల్లి, గుడివాడ, కైట్లూరు మరియు కోరంకిలో ఆక్వా లాబ్స్ నిర్మాణం చేయడం జరుగుతుంది సార్. తర్వాత 238 గ్రామాలు 1,50,000 ఎకరాల తోటి ఆక్వా జోన్స్ ని ఎంపిక చేసి దాంట్లో పవర్ లైన్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా చేపల రొయ్యల ఉత్పత్తిలో మన జిల్లా మొదటి స్థానంలో ఉంది సార్. తర్వాత ఆన్లైన్ పంట నమోదు కార్యక్రమం అనేటువంటి ఈ సంవత్సరం మనం చేపల రొయ్యలు కూడా చేయడం జరుగుతుంది సార్. 1,50,000 ఎకరాల్లో ఇప్పటివరకు చేశాం సార్. తర్వాత ఆక్వా రైతులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి పరిహారం కోసం లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంయోజన యోజన పథకం కింద 15 కోట్లు మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మంజూరు అవ్వడం జరిగింది సార్. ఇందులో 861 లక్షలు డొమెస్టిక్ చేపల రొయ్యలు మార్కెటింగ్ అభివృద్ధి చేసేటువంటి నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది సార్. 40% జనరల్ మరియు 60% మహిళలు, ఎస్సీ, ఎస్టీ వారికి సబ్సిడీతో అమలు చేయడం జరుగుతుంది సార్. దీనికి మొత్తం 20 పథకాలు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా నవశక్తి వెబ్సైట్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేసి జిల్లా స్థాయి కమిటీ ద్వారా అమలు చేయడం జరుగుతుంది సార్. అంటే సార్ కంపారిటివ్ గా ఈ జిల్లాలో ఒక 60% విలేజెస్ మండల్స్ సార్, డెల్టా మండల్స్ సార్. బట్ ఈవెన్ దో ఈసారి పెర్ఫార్మెన్స్ సార్ తీసుకుంటే లాస్ట్ టైం కంటే 172% ఎక్కువ మ్యాండేట్స్ ఈ టైంకి మనం జనరేట్ చేయడం జరిగింది సార్. అది తక్కువ అదే సార్ చేస్తాం సార్. ఓకే సార్. లేదు సార్ అదే సార్ ఇప్పుడు 108 లక్షల మ్యాండేట్స్ చేయడం జరిగింది సార్. అది ఇంకొక 70 lakhs మ్యాండేట్స్ మార్చి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం సార్. సుమారుగా 100 to 150 కోర్సు తప్పనిసరి పరిస్థితి చేయాలని చెప్పేసి మేము ఆ సంకల్పంతో ఉన్నాం సార్. అదే సార్ అంటే సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు కూడా సార్ మనకి గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా మనకి సర్ప్లస్ మెటీరియల్ ఫండ్ లేదు సార్. ఈసారి ఈ జిల్లాలో దాదాపు ఒక 60 lakhs crores దాకా సర్ప్లస్ ఉంది. ఇప్పుడు మనం ఖర్చు పెట్టి ఇమీడియట్ గా పే చేయడానికి అవకాశం ఉంది సార్. అది కాకుండా 150 crores చేయాలనేది మార్చి లోపల మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఆ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం సార్. అంతేకాదు సార్ అది తమకి ఏంటంటే చిత్తూరు జిల్లా ఫస్ట్ ఉంది సార్. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ కంపారిజన్ లో కృష్ణా జిల్లా సెకండ్ ఉంది సార్. 2 మీ జిల్లాలే సార్. నేషనల్ ఎన్ఆర్జీఎస్ దాంట్లో, ఎన్ఐసి దాంట్లో ఇది రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది సార్, విజిబుల్ సార్. అది సార్ అది కాకుండా సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకు సంబంధించినంత వరకు కూడా ఈ మన లేబర్ జనరేషన్ సంబంధించి ఈ జిల్లాలో ఉన్న ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాంటేషన్ ఆస్పెక్ట్ కూడా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది సార్. ఇది హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి లాస్ట్ టైము అంటే కొంత అప్లాండ్ మండల్స్ లో పరిమితం చేశారు, కానీ ఈసారి డెల్టా మండల్స్ లో కూడా హార్టికల్చర్ ప్లాంటేషన్ మేము టేకప్ చేయడం జరిగింది సార్. అది ప్రిలిమినరీగా ఒక 20 acres మొదలు పెట్టాం సార్. దిస్ ఇయర్ విల్ గో ఫర్ 250 acres దాకా మేము ప్లాన్ చేస్తాం సార్ డెల్టా ఏరియాస్ లో కూడా. అంతేకాకుండా సార్ ఇప్పుడు మనకి హార్టికల్చర్ సంబంధించి ఇంతకు ముందు ఒక రైతుకి సంబంధించి ఒక ఎకరానికి 3 సంవత్సరాల మీద ప్లాంట్స్ వేసుకుంటే సుమారుగా 1,00,00,000-1,50,000 రూపాయల దాకా మనకు వచ్చేది సార్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మల్టీ క్రాపింగ్ సిస్టమ్ అని పెట్టడం జరిగింది సార్. అది నేచురల్ ఫార్మింగ్ తో కలుపుకుని అంటే ఒక ½ acreకి మేము వర్కౌట్ చేస్తాం సార్. అది ఒక ½ acreకి ఓన్లీ హార్టికల్చర్ వేస్తే 3 సంవత్సరాల్లో ఆ రైతుకు వచ్చేది 50,000 నుంచి 60,000 రూపాయలు మాత్రమే సార్. అయితే కంటిన్యూస్ ఇన్కమ్ కూడా ఉండదు సార్ మనకి. కానీ ఇప్పుడైతే ఇప్పుడు మనం ఏపీసీఎన్ఎఫ్ కింద మనం తీసుకుని నేచురల్ ఫార్మింగ్ లో తీసుకుని దాన్ని మనం మల్టీ క్రాపింగ్ పెడితే సార్ సుమారుగా 1,00,000 రూపాయలు వస్తుంది సార్. డబుల్ ది ఇన్కమ్ వస్తుంది సార్. అది మేము అది కూడా వర్కౌట్ చేయడం జరిగింది సార్. ఈసారి పెద్ద ఎత్తున 124 గ్రామాల్లో మనకి జెడ్పీఎన్ఎఫ్ కింద ఉన్నాయి సార్. విలేజెస్ అన్ని విలేజెస్ లో కూడాను మాక్సిమం హార్టికల్చర్ రైతులు ఆ రకంగా తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా తమరు చెప్పినట్టు సార్ ఈ ఏవైతే మనకి ఈ డెల్టా మండల్స్ లో కూడా మనకి పనులు జరగడానికి అవకాశం ఉన్నాయో, మన వేజ్ పేమెంట్ పెరగడానికి అవకాశం ఉందో ఆ వర్క్స్ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మ్యాంగ్రోవ్స్ కూడా ఈ ప్లాంటేషన్ కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది సార్. తో పాటు మనకి 1153 స్కూల్స్ ని మరి మొదటి దశ కింద తీసుకోవడం జరిగింది. దాన్ని మనకి పంచాయతీరాజ్ శాఖ మరి 540 స్కూల్స్, అలాగే సమగ్ర శిక్ష, అలాగే ఏపీడబ్ల్యూఐడిసి, అలాగే మనకి గుడివాడ, మచిలీపట్నం
మున్సిపాలిటీస్ ద్వారా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని కింద 8,856 వర్క్స్ 262.80 లక్షలతోటి ఈ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. మరి గౌరవనీయులు మా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి యొక్క సూచనల మేరకు అందరూ కూడా ఈ పనులు త్వరితగతిన కంప్లీట్ చేసి డిసెంబర్ నెలాఖరు నాటికి చాలా వరకు పనులన్నీ కంప్లీట్ చేయడానికి చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే రేపు 10వ తారీఖుకి మేజర్ అండ్ మైనర్ వర్క్స్, అలాగే 15వ తారీఖు డిసెంబర్ 15వ తారీఖుకి మరి ప్రాజెక్ట్స్ వర్క్ కూడా కంప్లీట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరుకు చాలా వరకు కూడా మరి కొంచెం లేట్గా మొదలైనటువంటి స్కూల్స్ తప్పిస్తే చాలా వరకు ఇవన్నీ కూడా అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇవి మనకి పేరెంట్స్ కమిటీస్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క సారథ్యంలో మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు ఈ పనులన్నీ కూడా ఈ నెలాఖరికే కంప్లీట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభలు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇష్యూ కాదు సార్ అది. ఎవరైతే నాడు నేడు స్కూల్ ఏ స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ ఆటోమేటిక్ గా ఎందుకు అప్డేట్ చేస్తాం. మనం నాడు నేడు స్కూల్స్ లో అనుకున్న టాయిలెట్స్ చాలా ప్రమాణం పెట్టాం. దాని మెయింటెనెన్స్ కూడా ఒక స్వీపర్ని ఏర్పాటు చేశారు. ప్రతి 100 మంది పిల్లలకు ఒక స్వీపర్ని ఏర్పాటు చేశారు స్కూల్స్ లో. రేపు ఆ టాయిలెట్స్ అన్ని శుభ్రంగా ఉండాలంటే ఆ 1000 రూపాయలు డైరెక్ట్ గా గవర్నమెంట్ కట్ చేసి పేరెంట్స్ హెడ్ మాస్టర్ అకౌంట్ వేస్తే అవి నీట్ గా ఉంటాయి. వారి ఆలోచన మేరకు నవరత్నాల అమల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత మన జిల్లాలో కృష్ణా జిల్లాలో మొదటి విడత 2 విడతల్లో 1,98,308 మందికి 371,85 రూపాయల 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇప్పటికే వారికి 18,750 రూపాయల చొప్పున మొదటి విడత వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో మనం కిరాణాకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కనీసం 3 కిరాణా ఈ వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకి ఏర్పాటు చేయాలనేటువంటి దీంతో లక్ష్యం పెట్టుకొని 2,538 మంది కార్పొరేషన్ కి సంబంధిత కార్పొరేషన్లు ఇది ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉంది. దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ అందరికి కలిపి ఇచ్చారు. దీనిలో ఈబీసీలు కూడా ఉన్నారు. అంటే వెనుకబడిన ఇతర కులాల్లో వెనుకబడిన వాళ్ళకి కూడా అట్లా కేటగిరీ వైజ్ గా ఉన్నాయి. దీనిలో ప్రధానంగా 817 మనకి మండల అంటే మనకి పాపులేషన్ బేస్ చేసుకుని కార్పొరేషన్ వైజ్ గా అలొకేషన్ చేయడం జరిగింది. 817 సార్, 817. సో దీనిలో ప్రధానంగా యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 5,81,190 రూపాయలు ఉంది. దీనిలో 60% సబ్సిడీ 3,41,714 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా బ్యాంకు ద్వారా 30% రుణం ఇస్తుంది. 1,74,357. లబ్ధిదారుల వాటా 58,119 రూపాయలు. దీన్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆల్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ జీవోస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జేసీసీ ఆధ్వర్యంలో మరి మండల యూనిట్ లో ఎంపీడీఓ గారు సెలక్షన్ కమిటీ మెంబర్ చైర్మన్ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీస్ లో మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 4th, 5th కూడా ఇంటర్వ్యూస్ జరపడం జరిగింది. ఈ రోజు మనకి లిస్టు ఫైనలైజ్ అయిన తర్వాత మనకి మన కలెక్టర్ గారి ద్వారా అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా అప్రూవ్ చేసి రెస్పెక్టివ్ కార్పొరేషన్ పంపించి ఇది ఈ నెలలోనే మనం గ్రౌండ్ చేసేసి వెహికల్స్ కూడా కొన్ని వచ్చినాయి ఆల్రెడీ. సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ టాటా వాళ్ళు మార్పీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జరుగుతుంది. దయచేసి సభ్యులందరూ కూడా ఇది గమనించి ఈ కార్యక్రమం కూడా మరి మండలాల్లో సెలక్షన్ లిస్ట్ మనకి ఈరోజు వస్తుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఇటు విమానాశ్రయానికి వచ్చినా, ఇటు రైల్వే స్టేషన్కి వచ్చినా, ఇటు బస్ స్టాండ్కి వచ్చినా అందరినీ కూడా మీరు జాగ్రత్తలో అతి జాగ్రత్తగా బ్రహ్మాండంగా కంట్రోల్ చేసినందుకు కృష్ణా జిల్లా ప్రజలందరి తరఫున కూడా మీకు ముఖ్యంగా జేసీ మేడం గారికి మరీ ముఖ్యంగా అధికారులందరికీ కూడా మీకు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు.
మా ఎమ్మెల్యేలు అందరూ సార్ ఇక్కడ ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి మనం జేసీ అందరూ డెవలప్మెంట్ గా శివశంకర్ గారు కానీ అందరూ. ఎందుకంటే మీరు అధికారులందరూ కూడా మానిటర్ చేయడం కానీ మేము అందరైతే ఫోన్ చేసినా కానీ మీరు స్పందించారు. మీరు జేసీ మేడం గారు కానీ మీరు కానీ శివశంకర్ గారు అందరూ టీం వర్క్. నిద్ర అనేది నాకు తెలిసి మీరు నిద్ర పోయి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇస్తే ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా 24 గంటలు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మీరు చూపిన చొరవకి మా అందరి తరఫున డిఎంహెచ్ఓ గారు కానీ అంటే ఇంతకుముందు మీరు లేరనుకుంటాం, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరూ కూడా, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు అందరినీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని జిల్లా మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో మన నాని గారు కానీ ఈ నాని గారు కానీ ఆ నాని గారు కానీ మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ విప్పు గారు భాను గారు కానీ అందరి నాయకత్వంలో మీరు పనిచేసినందుకు అందరి తరఫున మా ఎమ్మెల్యేల తరఫున కూడా మీకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగానికి అభినందనలు సార్. ఇది ఇక్కడి నుంచే నాంది పలుకుతుంది. ఈ స్ఫూర్తిగా మొత్తం జిల్లా యావత్తి ప్రతినిధి చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. గౌరవ మంత్రి గారి ఆదేశంతో ప్రతినిధి ప్రారంభిస్తున్నాము. నేను నా పరిశుభ్ర గ్రామ పంచాయతీ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాను. ప్రతి కుటుంబం విరాళం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. ఇతరులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా సాయశక్తిలో శ్రమిస్తాను. నా ఇంటిని వ్యాధిరహిత మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించడంలో నా వంతు పాత్ర పోషిస్తాను. అశుభ్రతపై రాజీ లేని పోరాటం సాగిస్తాను. నా కుటుంబాన్ని నా గ్రామాన్ని అనారోగ్యం అశుభ్రతలు లేని స్వచ్ఛమైన పచ్చని ప్రకృతితో కూడిన కాలుష్యరహితమైనదిగా భావితరాలకు బంగారు బాటలు వేయటకు తోడ్పడతాను. గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించి ఆదర్శ గ్రామాలుగా తయారవునట్లు తీర్చిదిద్దుతుంటాను. ధన్యవాదాలు. రిలీజ్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఇన్ఛార్జ్ మంత్రివర్గ చేతుల మీదుగా సార్ సార్ పట్టుకోండి సార్. ఇందాక చెప్పారు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని చెప్పేసి
కానీ గ్రౌండ్ లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ తీసుకొని ఇంకా 5 రోజులు మనకు టైం ఉంటుంది. గవర్నమెంట్ పెట్టినది 15th డిసెంబర్, 31st డిసెంబర్ లోపల మొత్తం పేమెంట్ ఇవ్వాలి. 15th డిసెంబర్ లోపల ఎవరైనా కానీ తక్కువ అంటే తిరిగి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వెరిఫై చేసి ఎన్రోల్ చేసుకోవాలి. వారు చెప్పినట్లు 5 acres కు పూర్తి బెనిఫిట్ వచ్చేది. నేను తమ చెప్పేది వాటిని జనరల్ గా ఇప్పుడేం కాదు, పోయిన సంవత్సరం నుంచి కూడా మనం అందుబాటులో మనం గవర్నమెంట్ సప్లై చేస్తాం. అదంతా కూడా మిల్లర్స్ ద్వారా దొంగతనంగా తెచ్చి ఏ రైతు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అటాచ్మెంట్ పేమెంట్ కూడా గవర్నమెంట్ కడుతుంది. వాటి ఇన్సూరెన్స్ కట్టామో లేదా అన్నది రైతుల్లో ఏమీ ఆందోళన లేదు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టిందని మంత్రి గారు స్పష్టంగా మీ తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగితే అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి దాన్ని అనవసరంగా రైతుల్లో ఆందోళన కలిగేటువంటి విధంగా వాళ్ళు ఆల్రెడీ పంట నష్టపోయి ఆందోళన మీరు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. అది వాళ్ళకి లేనిపోయిన అపోహలు కల్పించి నేను ఇంకొక నలుగురిని సాగడానికి కారణం మాత్రం కామాకండి. ప్రభుత్వం 100% ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తుందని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. డిసెంబర్ 31వ తారీఖు లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరి, మార్చిలో ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇస్తాము. దీని గురించి ఊరి అనవసరంగా రైతులు ఆందోళన వచ్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయమని. సార్, నేను ఆందోళన ట్యాక్స్ కూడా ఇచ్చేసాను. మన జిల్లాలో 5,14,000 ట్యాక్స్ కనెక్షన్ ఇవ్వడం కోసం 660 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. ఇక ఎంపీ గారు చెప్పినట్టు వాటర్ లిమిట్కి 4,500 కోట్లు జీపీఆర్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాను. మన పిఏ మనకి గూడూరు, మచిలీపట్నం, మువ్వ, కలిదిండి ఈ 4 మండలాల్లో 35 గ్రామాల్లో వేదాంత కంపెనీ ఆయిల్ డ్రిల్లింగ్ చేయబోతుందనేది సమాచారం. ఈ 4 మండలాల్లో 35 గ్రామాలు. దీనికి సంబంధించిన పబ్లిక్ హీరింగ్ డిసెంబర్ 17వ తారీఖున గూడూరు మండలం తరకటూరులో జరుగుతుందని తెలిసింది సార్. సో నా ప్రశ్న ఏంటంటే, ఆయిల్ డ్రిల్లింగ్ చేసిన చాలా గ్రామాలు నేను అక్కడ మన కోనసీమ ప్రాంతంలో చూశాను సార్. తాత్కాలికంగా డబ్బులు వచ్చి ఉండొచ్చు కానీ ఆయిల్ డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రాంతం అంతా కూడా పర్యావరణ సమస్యలు ఏర్పడినాయి, మంచినీటి సమస్యలు ఏర్పడినాయి. అందుకని ఈ ఆయిల్ డ్రిల్లింగ్ సంబంధించి 4 మండలాల్లో 35 గ్రామాల్లో అసలు డ్రిల్లింగ్ వేదాంత కంపెనీ అంటే మనకు తెలుసు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంపెనీ కేంద్రం దగ్గర. అది జరుగుతుందా, అసలు వాస్తవాలు ఏంటనేది, ఎందుకంటే నష్టపోయేది రైతాంగమే సార్. అందుకని కానీ ఇవేమి పరిశీలించకుండా పనులు మొదలు పెట్టారు సార్. ఇప్పటి నుంచి 18 నెలలు 15 నెలలు అయింది. ఇంతవరకు 2 సార్లు వర్షాలు వచ్చి మొత్తం అంతా మునిగిపోయింది. ఎల్ఎన్టీ మూలంగా, ఈ పబ్లిక్ హెల్త్ మూలంగా నగరం అంతా మునిగిపోతాం. వాళ్ళు చేసిన పాపం మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్గా మోడర్నైజేషన్ ఫండ్స్ నుంచి కొంత అమౌంట్ డైవర్ట్ చేసింది సార్, 100 crores పైన. సో అది యాక్చువల్గా షార్ట్ వాటర్ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఆర్ కన్స్ట్రక్షన్ చేయాలి సార్. యాక్చువల్గా ఎంటైర్ మనం ప్రపోజల్ ఎలా చేస్తే అది డ్రైన్స్ నుంచి వాటర్ మెయిన్ డ్రైన్ వెళ్తుందని రద్దు చేయాలి. బట్ అడాక్ బేసిస్ తో చేసినట్టున్నారు సార్. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికైనా సార్ ఏదైతే జీవో ఇచ్చారో జీవోని క్యాన్సిల్ చేశారు సార్. మళ్ళీ రెస్టోర్ చేయాలి. రెస్టోర్ చేసుకుని మోడర్నైజేషన్ ఫండ్స్ నుంచి డైవర్ట్ చేసిన ఫండ్స్ కి ఇచ్చేసి అడిషనల్ ఫండ్స్ అని కావాలంటే గవర్నమెంట్ అడుగుతుంది సార్. మీరు కాంప్రిహెన్సివ్ గా ఒక ప్లాన్ తయారు చేయాలి. ఎందుకంటే వర్షకాలంలో సార్ చెప్పిన సెంట్రల్ పెద్ద ఎత్తున అందరికీ నమస్కారం సార్. నేను జేడీ యానిమల్ హస్బెండరీ కృష్ణా జిల్లా సార్. సార్, మాకు ఉన్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులలో డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేయకుండా కలెక్టర్ గారు పూర్లో ఇస్తాం సార్. అది డిఆర్ఓ సార్ కూడా నేను మాట్లాడే విషయం చెప్పిన్నాను సార్. సరే, ఓకే సార్. నమోదైన దీంట్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ వెళ్ళలేదు సార్. ఎప్పుడు కూడా 10% అన్నట్టుగా 12 కేసెస్ అన్నట్టుగా ఎక్కడ వెళ్ళలేదు సార్. సో ముందు నుంచి కూడా మనకు కంట్రోల్లో ఉంది సార్. అండ్ 7.87 మ్యాక్సిమం పాజిటివిటీ అక్టోబర్ సెప్టెంబర్లో వచ్చింది సార్. ఇప్పుడు నవంబర్లో పాజిటివిటీ 3 వచ్చింది సార్, తగ్గింది. డిసెంబర్లో ఈ 1 వీక్లో పాజిటివిటీ 1.85 తగ్గింది సార్. సో కోవిడ్ ఈజ్ అండర్ కంట్రోల్
అండ్ టెస్ట్ కూడా 8,57,000 చేయడం జరిగింది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 1,90,000 పర్ మిలియన్ టెస్ట్లు చేయడం జరిగింది సార్. వేరే అన్ని జిల్లాల్లోనూ స్టేట్లోనూ ఒక స్పైక్ అన్నట్టుగా was seen in most of the districts, sir, around 30 districts. But Krishna district never recorded any spike. It was always under control. And even today, we are having some figures. Even in May and June, after May lo entire country lockdown, state lockdown, district had issued hundreds of flights, and every day we issued 16 trains, sir. So there was a lot of activity. There was a lot of and we also issued many people from different parts of the country. అందరిని కూడా జిల్లాలో పెట్టుకొని పంపించడం జరిగింది సార్. కొన్ని ఫ్లైట్స్ హైదరాబాద్లో రిసీవ్ చేసుకున్నా వాళ్ళని కర్నూలు వాళ్ళని చిత్తూరు వాళ్ళని కడప వాళ్ళని వైజాగ్ వాళ్ళని అందరినీ కూడా ఇక్కడే క్వారంటైన్లో పెట్టుకొని పంపించడం జరిగింది సార్. సో వీఆర్ ఈవెన్ దో వీ హ్యాండిల్డ్ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ అదర్ స్టేట్ పర్సన్స్, పాజిటివిటీ నెవర్ వెంట్ బియాండ్ 7.87 సార్. ఈ రోజు పాజిటివిటీ ఈ 1 week is 1.8 sir. Last month it is 3 sir. So situation is under control sir. Other diseases, seasonal diseases are treated better. And ఇచ్చేశారు. ఇప్పుడు రెండోసారి ఈ నివార్ తుఫాన్ లో అదే సర్వే నెంబర్ లో ఇంకొంత ఎక్స్ట్రా ఎక్స్టెంట్ నష్టపోతే దానికి ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. దయచేసి ఒక ఫార్మర్ కి ఇంత ముందు ఒకటే ఇస్తే ఆయనకి ఎలిజిబిలిటీ లిమిట్ 4 acres 5 acres కాబట్టి ఇంకా అదే సర్వేలో ఇప్పుడు నివార్ లో 4 acres కూడా ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇది అప్ టు సెప్టెంబర్ వరకు ఉన్నదంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ 4,524 హెక్టార్లకి 812 లక్షలు అండి. అది అక్టోబర్ నెలలో రిలీజ్ అయింది సార్. అలాగే తర్వాత నెక్స్ట్ టేబుల్లో ఉన్న ఈ ఎక్స్టెంట్ 4,101 హెక్టార్లకి 732 లక్షలు. ఈ అమౌంట్ అంతా కూడా అక్టోబర్ 17న రిలీజ్ చేశారు సార్. అయితే ఆర్టీజీఎస్ లో వాళ్ళు బెనిఫిషరీస్ లిస్ట్ అన్ని పెట్టామని చెప్పారు సార్. ఆడ కూడా రిలీజ్ అయింది సార్. లాస్ట్ 2-3 days లో రిలీజ్ అయింది సార్. అందరికీ నమస్కారం అండి. ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఉదాహరణగా ఆదుకోవాలని చెప్పి అందరూ చెప్పారు. మా నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా జరిగిన పంట నష్టంలో పత్తి కూడా చాలా నష్టపోయింది. ఎందుకంటే మొదటి పికింగ్ రెండో పికింగ్ కూడా పోయింది. కానీ ఇప్పుడు ఇచ్చిన వివరాల్లో కేవలం 25 హెక్టార్లు మాత్రమే పత్తి నష్టం జరిగిందని చెప్పి వివరాలు ఇచ్చారు. అది సరిగా చేసి ఉండకపోవచ్చు. దయచేసి రైతులు ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఇబ్బంది పడే రైతులందరినీ ఆదుకోమంటే అధికారుల అలసత్వం ఉంది కొంత. దయచేసి అందరూ కవర్ చేయండి. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పిన విషయంలో కూడా కొంత ఏకీభవించాల్సిన అవసరం ఉంది సార్. పంటలు 30-40% వరి పడిపోయిందని కూడా కొంత పడింది కొంత పడలేదు కదా అని చెప్పి ఇచ్చేస్తా ఉన్నారు కూడా. అది కూడా కొంచెం వాళ్ళకి ఉదారంగా మనం రైతులు, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి కేవలం 8 మాసాల్లో మనం పూర్తి చేసుకోవచ్చు. దయచేసి వాటికి తక్షణం పర్మిషన్ ఇప్పించండి సార్. థ్యాంక్ యూ. నమస్కారం. అనుమతులు చేశారు. మొన్న అక్టోబర్ లో వర్షాలు పూర్తిగా ధ్వంసమైంది సార్. 12 గ్రామాల ప్రజలు గంపలగూడి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి ద్వారా వెళ్ళాలి సార్. మన రక్షణ నిధి గారు నేను కూడా వెళ్ళి చూశాను సార్. వారు వెళ్ళిపోయారు. అందువల్ల ఆ కట్లేరు వాగు మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి అది ఆర్ఎన్బి కిందకు వస్తుందని తెలిసింది సార్. ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నాను సార్. లెటర్ కూడా ఇస్తారు. మీ దృష్టికి వచ్చింది సార్. ఈ లైట్లు స్టేట్ బడ్జెట్ అంటే మన పంచాయతీ బడ్జెట్ పంచాయతీ నిధుల నుంచే సార్. అది పంచాయతీ నిధి నుంచి మీరు కలెక్ట్ చేస్తారా? ఏదైతే ఎల్ఈడి లైట్లు ఉన్నాయో దానికి పేమెంట్ కాంట్రాక్టర్ ఇస్తారు కదా. లాస్ట్ టైం ఎవరైతే ఫిక్స్ చేశారో అతనికి స్టేట్ బడ్జెట్ నుంచి పేమెంట్ ఇద్దాం అనుకున్నారా లేదా పంచాయతీ నుంచి? పంచాయతీ నుంచే సార్. ఎవరు కూడా పే చేయలేదు సార్. చేయొద్దని కూడా చెప్పేశారు. పంచాయతీ నుంచి కాదు, అది డైరెక్ట్ గవర్నమెంట్ ఇస్తారు. యాక్చువల్గా ఏంటంటే 142 కిలోమీటర్లు మేజర్ ట్రైన్స్ ఇచ్చారు స్కోప్. స్మాల్ ట్రైన్స్ 301.7 కిలోమీటర్లు ఇచ్చారు సార్. అయితే దాన్ని అప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్ణయించిన వాల్యూ కట్టని ఖచ్చితంగా పాటిస్తూ
ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన రైతుని వెనక్కి తిరిగి పంపించకుండా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది సార్. దీనికి గాను జాయింట్ కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ లో ఒక 20 మంది విఆర్ఓల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క విఆర్ఓకి 20 చొప్పున పీపీసీ సెంటర్ ని అనుసంధానం చేసి వారికి ఫోన్ నెంబర్లతో ప్రతిరోజు పీపీసీకి 4 times ఒక్కొక్క విఆర్ఓ ఫోన్ చేస్తూ ఉన్నారు సార్. ఎక్కడి నుంచైనా ఏమన్నా రైతుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్ లో ఒక కాల్ సెంటర్ ఉంది సార్. డిఎం మళ్ళీ జేసీ గారి ఆఫీస్ లో ఈ 20 మంది విఆర్ఓలు కాక సపరేట్ గా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. గౌరవ ఎమ్మెల్యేలు ఎప్పుడు కాల్ చేసినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి స్పందించడం జరుగుతుంది సార్. ఎవరు రైతు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవడం జరుగుతుంది సార్. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇమీడియట్ గా దృష్టికి తీసుకొస్తే వెంటనే రెస్పాండ్ అవుతాం.